బ్రేకింగ్ న్యూస్. అతి తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలి అనే ఆశ, దానికి తోడు స్టాక్ మార్కెట్లో ఊహించని నష్టాలు ఒక మేధావి ప్రాణాన్ని బలితీస్తున్నాయి. శ్రావణి షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఆత్మహత్య కేసులో ఇప్పుడు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని బొమ్మ సముద్రానికి చెందిన హర్షవర్ధన్ గత కొన్నేళ్లుగా షిప్పింగ్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ విడుదలైన తర్వాత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో హర్షవర్ధన్ ఏకంగా 36 లక్షల రూపాయలని పోగొట్టుకున్నాడు. ఈ భారీ ఆర్థిక నష్టాన్ని తట్టుకోలేక ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిన్న తెల్లవారుజామున కాకినాడ వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన హర్షవర్ధన్ తన భార్యకు ఒక ఎమోషనల్ మెసేజ్ పంపించాడు. అన్నింటిలో విఫలమయ్యాను, మీకు అన్యాయం చేసి వెళ్తున్నాను, పాపను జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పంపించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొబైల్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టారు. దురదృష్టవశాత్తు దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్పై హర్షవర్ధన్ మృతదేహం లభ్యమైంది. జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. కళ్ల ముందే ఒక గొప్ప భవిష్యత్తు ఉన్న ఇంజనీర్ క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అటు కుటుంబ సభ్యుల్లోనూ ఇటు షిప్పింగ్ కంపెనీ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు తన భార్యకు మెసేజ్ పంపించి. సో ఏంటి, ఎట్లా నష్టపోయిందని తెలుస్తుంది అతను? కారణాలు ఏంటి ఆత్మహత్యకు పూర్తిగా? ఇంకా షిప్పింగ్ కంపెనీలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నటువంటి హర్షవర్ధన్ అతను చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలో ఉన్నటువంటి బొమ్మ సముద్రం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ హర్షవర్ధన్ కి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అటు కుటుంబంలో నుంచి కానీ అదేవిధంగా తన తల్లిదండ్రుల వైపు నుంచి కానీ లేదు. ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబం కావడంతో హర్షవర్ధన్ కూడా మంచిగా చదువుకుని విశాఖలో ఉన్నటువంటి శ్రావణి షిప్పింగ్ కంపెనీలు గత కొంతకాలంగా చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటిది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ మేనేజ్మెంట్ కానీ హర్షవర్ధన్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. సావధానంగా అందరితోనూ మాట్లాడుతూ నవ్వుతూ ఉండే వ్యక్తి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడం వెనక తాను సొంతగా చేసినటువంటి అప్పుల ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులే కారణం అనేది ఇక్కడ స్పష్టంగా తెలిసింది. తను దాచినటువంటి డబ్బులు, కొన్ని అప్పులు తీసుకున్నటువంటి డబ్బులతో స్టాక్ మార్కెట్ లో గత కొంతకాలంగా ఆ షేర్స్ కొనుగోలు చేస్తూ వస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలినటువంటి నేపథ్యంలో ఒకే రోజు దాదాపుగా 36 లక్షల రూపాయలను హర్షవర్ధన్ పోగొట్టుకున్నాడు. దీంతో అసలు దిక్కు తోచినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను మీకు అన్యాయం చేశాను, మీకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేకపోయాను, పాపని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఒక మెసేజ్ ని తన భార్యకి ఇచ్చి నిన్న తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయి దువ్వాడ సమీపంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద జన్మభూమి ట్రైన్ వస్తున్నటువంటి సమయంలో తను ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో కూడా అటు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబం 36 లక్షలు అనేది అవసరమైతే ఎక్కడో చోట చూసి ఆ సమస్యను పరిష్కరించే వాళ్ళని ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఏముంది, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఇంజనీరు వీడు ఇలా చేస్తాడో అనుకోలేదని వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా డబ్బులు సంపాదించవచ్చు, స్టాక్ మార్కెట్ లో తక్కువ ఇన్వెస్ట్ చేసినా కూడా వేలల్లోనూ లక్షల్లోనూ కోట్లలోనూ ఒకేసారి సంపాదించొచ్చని ఒక చిన్న ఆశ ఇవాళ హర్షవర్ధన్ ప్రాణాన్ని తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హర్షవర్ధన్ ఫోన్ లో నుంచి మెసేజ్ వెళ్ళినటువంటి వెంటనే తన భార్య తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పాటుగా మొత్తం పోలీసులు, విశాఖ పోలీసులందరినీ ఫిర్యాదు చేసింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో విశాఖ సిపి శంకరపతి బాగ్జీ మొత్తం సిటీ పోలీసులందరినీ ఒక్కసారిగా అలర్ట్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోయింది. జన్మభూమి ట్రైన్ కింద అటు హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇక్కడ గుర్తు తెలియని ఒక మృతదేహం ఉంది, అది ఎవరిదో ఐడెంటిఫై చేయమని వెంటనే అటు హర్షవర్ధన్ భార్యకి మెసేజ్ వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి చూసేసరికి హర్షవర్ధన్ మృతదేహంగా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చిన్న పాపతో కన్నీరు మున్నీరవుతూ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మాచురి దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ సంఘటన చూస్తే దాదాపుగా చనిపోయిన తర్వాత 300 మందికి పైనే ఆ శ్రావణి షిప్పింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ చేరుకుని తన సొంత వ్యక్తి మరణించాడనే కోణంలోనే వాళ్ళందరూ
అందరూ కూడా బాధపడుతున్నటువంటిది అయితే ఉంది. అంటే ఇంత బంగారు భవిష్యత్తు ఉండి అందరితోనూ తల్లో నాలుకలా ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతూ పలకరిస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా తాను తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రాణాలు కోల్పోయి ఒక కుటుంబాన్ని వీధిని పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుని ఇలా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి జాగ్రత్త లేకపోవడం వల్ల ఒక్క రోజులోనే 36 లక్షలు పోగొట్టుకున్నటువంటి హర్షవర్ధన్ ఈ క్షణంలో అయితే ఆ కుటుంబానికి దూరమైన కేసుకు సంబంధించి ప్రస్తుతం కేసు విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు.